సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు ఆయన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సభకు భారీగా జనం హాజరవనున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఓవర్ టు యూ. ఉన్న ప్రభుత్వము పీడీఎస్ బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేది, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకి రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్న బియ్యం ఇవ్వబోతుంది. సో ఈ సన్న బియ్యం పైన వారి అభిప్రాయం ఏంది అనేది వారిని అడిగి తెలుసుకుందాము. మనతో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రజెంట్ పిసిసి మెంబర్ అల్లం ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పీడీఎస్ రైసు టోటల్ గా బీఆర్ఎస్ నాయకులకు ఒక భయంకరమైన దోపిడీ కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రైస్ మాఫియా పెరిగిపోయి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు రైస్ పట్టుకున్నటువంటి న్యూస్ తప్ప మరేది వినటువంటి పరిస్థితి నుంచి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో ఆ రోజు ఏదైతే సన్న బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినామో ఆ హామీ మేరకు ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రం ఎన్నో అవకతవకలు, ఎన్నో భయానకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సన్న బియ్యం అనేటటువంటి పథకం భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోయే రోజు ఈ ఉగాది రోజు. అంతేకాకుండా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి 24 లక్షల కుటుంబాలకు ఈ యొక్క సన్న రైసు అందుబాటులో ఉన్నప్పటికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక ఇంటికి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా మొన్న రైతుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున 500 రూపాయల బోనస్ ఇచ్చి భారీ ఎత్తున సన్న బియ్యం సేకరణ చేసింది ఈ ప్రభుత్వం. మాట ఇస్తే మడమ తిప్పేది లేదనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అదేవిధంగా మరి ఎన్నో చరిత్రలకు నిలయమైనటువంటి ఇలా హుజూర్నగర్ నుంచి ఈ చారిత్రాత్మకమైనటువంటి సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, అదేవిధంగా మాకు ఇక్కడ సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సివిల్ సప్లై మంత్రిగా ఉండటం కూడా మా అదృష్టంగా భావిస్తూ అందరం కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తా ఉన్నాం. భద్రతా విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై మనతో పాటు జిల్లా ఎస్పీ నరసింహన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాబోతున్నారు, దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో తెలుగు నూతన సంవత్సర రోజున, ఉగాది పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకి పీడీఎస్ స్కీమ్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజానీకం కూడా హాజరవుతున్నారు. వీరందరి భద్రత కోసం మేము సూర్యాపేట పోలీసు యంత్రాంగం, మా డీజీపీ గారు, మా ఐజీ గారు అందరి ఆదేశానుసారం పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ట్రాఫిక్ ఏ విధంగా రావాలి, ఈ మీటింగ్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజానికానికి మనము వాళ్ళ వెహికల్స్ ని ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ విధంగా సభా ప్రాంగణానికి చేరుకోవాలనేది అడ్వైజరీ కూడా మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి మనం దాదాపుగా ఒక 5 ఎస్పీల తోటి అండ్ వివిధ జిల్లాల నుంచి పటిష్టమైనటువంటి బందోబస్తు భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ఇది ఎస్పీ నరసింహ గారు చెప్తున్నది. మా సీఎం రాక సందర్భంలో భారీ భద్రతా ఏర్పాట్లు, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడి కోదాడ వైపు నుంచి ఉంచే వెహికల్స్ కి, అదేవిధంగా మిర్యాలగూడ, నెరేడు జిల్లా గరడపల్లి నుంచి ఉంచే వెహికల్స్ కి, అటు మఠంపల్లి మేలచెరువు నుంచే వెహికల్స్ కి వేరువేరుగా ట్రాఫిక్ ఏర్పాటు చేశామని చెప్పి నరసింహన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ బుచ్చిరాములతో ఉపేందర్, జీ తెలుగు న్యూస్, సూర్యాపేట.